బాయ్ బాయ్ కాశీ. ఇక వెళ్ళిపోతున్నాం, పార్కింగ్ కాడికి వెళ్ళిపోతున్నాం. దర్శనాలన్నీ అయిపోయినాయి. రూమ్కి వచ్చి మంచిగా అన్నం పప్పు చేసుకొని తినేసి స్టార్ట్ అయిపోయాం. టైం 4 అయింది, అయిపోయింది. ఇప్పుడు డైరెక్ట్ వారణాసి వెళ్ళాలి, సారీ అయోధ్య వెళ్ళాలి. ఎంత టైం పడుతుందేమో. గూగుల్ మ్యాప్ చూస్తే 5.5 hours చూపిస్తుంది. ఇప్పుడే న్యూస్ చూసిన హైదరాబాద్ వచ్చేటప్పుడు అయితే గంటకు 1 కిలోమీటర్ గంట పడుతుందంట. అంటే 5 hours పడుతుందంట. వెయిటింగ్ న్యూస్ చూసాను ఇప్పుడే, ఎంత నిజమో తెలియదు. ఇప్పుడు పోతా కదా, ఐ థింక్ నైట్ ఏదో నైట్ అయోధ్య దర్శనం అయిపోతే రేపైతే వెళ్ళిపోతాం. నైట్ వరకు చెప్తాం, మీకు అప్డేట్ ఇస్తాం. ఆపోజిట్లో బనారస్ యూనివర్సిటీ ఉంది, దాని ఆపోజిట్లో ఒకటి గ్రౌండ్ ఏదో ఉంది. ఇదో ఈ 45 days కుంభమేళా అనేసి పార్కింగ్ అయితే చేసినారు. ఇక్కడైతే పార్కింగ్ చేసాం మనం. మళ్ళీ క్లీన్ చేస్తున్నాం, మొత్తం డస్ట్ అంతా పడిపోయింది. ఇంకా ఇప్పుడు స్టార్ట్ అయిపోవాలి. టైం వచ్చి 5 అయింది. ఎవరకు అయోధ్య టెంపుల్ మూస్తారు కావచ్చు. వారణాసిలో సిఎన్జి ప్రైజు 85 రూపీస్, 85.67 వారణాసికి వెళ్ళి అయితే మనం బండికి సిఎన్జి పట్టిస్తున్నాము. 5:30 సిఎన్జి పట్టించుకొని అయోధ్యకు స్టార్ట్. లగేజ్ కూడా ప్యాకెడ్ అయిపోయింది. నిన్న సాయంత్రం సోమవారం సాయంత్రం 5:30కు వారణాసి నుంచి బయలుదేరితే ఇంకా సుల్తాపూర్ దగ్గర ఉన్నాము. ఫుల్ జామ్ అయిపోయింది అయోధ్య పోవడానికి. కారణం ఏమిటంటే అయోధ్యలో ఫుల్ జామ్ అయిపోయిందంట, ఫుల్ ట్రాఫిక్ ఉందంట. అసలు ఎటు పోయినా కూడా ఓపెన్ చేస్తలేరు, అసలుకి ఫుల్ జామ్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ప్రయాగ్రాజ్కి అయితే పంపిస్తున్నారు ఇక్కడ నుంచి ఓపెన్. ప్రయాగ్రాజ్ వెళ్ళేటట్టుంటే ప్రయాగ్రాజ్ వెళ్ళిపోయినా అయోధ్య క్యాన్సిల్ చేసుకోవాల్సి వస్తుంది. ప్రయాగ్రాజ్ వెళ్ళేది కాబట్టి పంపించేస్తుంది. మొన్న కూడా వెనకలు వస్తుంది. ఎటు చూసినా నీకు అయోధ్య లోపలికి ఎంటర్ కానీ అదే ఏ రోడ్డు చూసినా కూడా బ్లాక్ చేసి పెట్టారు. ట్రైన్లో వచ్చిన వాళ్ళు మంచిగా ఉన్నారేమో. ఆటోలో చుట్టూ ఉన్నారు. అదే ట్రైన్ ఫైనల్గా అయితే ప్రయాగ్రాజ్ సంగం దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ నుంచి తిరుపతి సంగం వెళ్ళాలి. 7 kilometers ఉంది. ఆటో పట్టుకొని వెళ్ళాల్సి ఉంటుంది. పెద్ద విధ్వంసం జరిగిపోయింది రాత్రి మొత్తం. బా ఒక విధంగా జరిగిపోయింది. అయోధ్య రాముని చూడకుండా వస్తున్నాం, ఏం చేస్తాం, తప్పట్లేదు. ఇంకా ఒక స్టోరీ లెక్క జరిగిపోయింది, చెప్తాం మీకు మొత్తం. ఆటో గోయింగ్ టు త్రివేణి సంగం. ఎన్ని రకాల బండ్లు మానాలు చూస్తున్నాం. కారు, రిక్షా, ఆటో, ఎలక్ట్రికల్ బండి. 7 kilometers ఉంది. ఈ వెహికల్ దింపే దగ్గర మళ్ళా 150 kilometers నడుస్తాను. మంచి 6 రూపాయలు దిగేదంట. పబ్లిక్ లేదు అన్నారు కానీ వామ్మో టూ మచ్ పబ్లిక్ ఉంటుంది. నడుచుకుంటూ అయితే పోతున్నాం. పబ్లిక్ ఈరోజు బాగా ఇచ్చారు. పోయి స్నానం చేసేసి మళ్ళీ హైదరాబాద్ బయలుదేరిపోవాలి. ఇంకా కానీ ఒకటే బాధ, అయోధ్య ఒకటి మిస్ అయిపోయింది. అన్న ఇక్కడ కనిపిస్తున్నా జనాలు, ఇక్కడ కనిపిస్తున్నారు.
ఫుల్ ఎటు చూసిన పబ్లిక్ అన్నారు, ఎటు చూసిన పబ్లిక్. త్రివేణి సంఘం ఇది కొంచెం అయింది స్నానం చేయడానికి. మొత్తం అవతల గట్టు మీద చేస్తున్నారు, ఇక్కడ చేస్తున్నారు, ఆల్మోస్ట్ చుట్టుపక్కల మొత్తం చేస్తున్నారు. ఇది ఇగో 3 నదులు కలిసే చోటు. మధ్యలో స్పేస్ ఉందా, గంగా, యమున, సరస్వతి 3 ప్లేస్ కలిసే చోటు. హర హర మహాదేవ్. మొబైల్ పట్టుకొని దిగా. నెత్తి నాలే దా మునుగు బా. త్రివేణి సంగం ఘాట్ ఫుల్ వాటర్ అయితే చిల్లు ఉన్నాయి. ఐస్ వాటర్ పట్టుకున్నాం. మొబైల్ ఉంది, అసలు డేంజరస్ ఉన్నాం. సో ఘాట్ మీద పెట్టేసి వచ్చి స్నానం చేయాలి. ఓం నమ శివాయ. స్నానం చేసేది చాలా దూరం నడిచిన. కాళ్ళు అయితే అరికాళ్ళు మంటలు ఎత్తుకున్నాయి. నైటు మొత్తం అయోధ్య పోదామని పోయినాం కదా, ఫుల్ ట్రాఫిక్ ఉండే. దిగి మళ్ళీ వెహికల్ అడ్జస్ట్మెంట్ పోయి ఎట్లా ఏమవుతుంది అని చూసి దిగి నైట్ నుంచి తిరుగుతూనే ఉండే ఎక్కువ. అబ్బా యాక్చువల్ నైట్ ఏమైందంటే అయోధ్యలో పబ్లిక్ ఎక్కువ ఉన్నాడ. పబ్లిక్ ఎక్కువ ఉండడం వల్ల మొత్తం అయోధ్య సరౌండింగ్లో ఎక్కడెక్కడి నుంచి ప్లేసుల్లో అయోధ్యకు వస్తారో మొత్తం అన్ని ప్లేసులు బంద్ చేశారు అనమాట. దానివల్ల ఎక్కడెక్కడ జామ్ అయింది. పోలీసు బార్గెట్లు పెట్టేసారు, అసలు పంపించలేదు అనమాట. తిరిగి చాలా ఒక 4 రకాల రూట్లో వెళ్ళాం. అయోధ్యకి వెళ్ళడానికి ట్రై చేసాం, కుదరలే. ఫైనల్గా అయితే ప్రయాగరాజ్ వచ్చి కుంభమేళలో స్నానం చేద్దాం అనుకున్నాం. కుంభమేళ ఇది అయిపోయింది. ఇప్పుడు కారు వేసి కారు ఏడో ఆడ పార్క్ చేసిన చౌరస్తా కాడ. ఇంకా కారకాడికి వెళ్ళేసి ఏమన్నా తినేసి చెరువు హైదరాబాద్. ఇప్పుడు చూడాలి పరిస్థితి ఎలా ఉందో ఆంధ్రప్రదేశ్లో. ప్రయాగరాజ్ నుంచి బయటకు వచ్చి తినడానికి తాగినాం. ఇప్పుడు చేసేంత ఉప్పు లేదనేసి ఇంకో బయట తిన్నామండి. అదే అక్కడ స్నానానికి బయటకు వచ్చిన తర్వాత 1 కిలోమీటర్ ఉన్నాను అన్నగా ఊబర్లో బైక్ ఏదో బుక్ చేసిన, యాక్సెప్ట్ అయిపోయింది. కారు బుక్ కావట్లే, బైక్ బుక్ అయింది, యాక్సెప్ట్ అయిపోయింది. ఫోన్ చేస్తున్నారు, క్యాన్సిల్ చేస్తున్నారు. ఎంతమంది తర్వాత రైట్ వచ్చి అడిగిన అనమాట ఎక్కడ పోవాలని. వాళ్ళని చూడాలి 2 కిలోమీటర్స్ 200 అడిగింది. 200 అడిగితే 100 రూపాయలు ఇస్తారు. డిమాండ్ చేస్తారు 150 100 రూపాయలు అయితే వచ్చినాం. మొత్తానికి కాళ్ళు అయితే మామూలుగా నచ్చలేదు. ఓకే ఫైనల్గా అయితే బయటికి అయితే పడినాము. ప్రయాగరాజ్ నుంచి బయటికి ఇప్పుడు తినేసి వెళ్ళిపోలేదు. ప్రయాగరాజ్ నుంచి
ఒక 230 కిలోమీటర్స్ వచ్చి ఇక్కడ సిఎన్జి పట్టించుకోవాలి. ఇక్కడ ఆగినాము. సిఎన్జి పట్టించుకొని ఇంకెక్కడ ప్లేస్ని బుక్ చేసుకొని వెళ్ళిపోవడమే. రేపు 10 వరకు హైదరాబాద్ వెళ్ళిపోతాం అనుకుంటా. రేపైతే ఇంకో వీడియో వస్తుంది. మొత్తం ఎంత ఖర్చు అయింది, ఏమి, ఎంత సిఎన్జి, టోల్ ఎంత, స్టేట్ ట్యాక్స్ ఎంత అయితే ఫుల్ వీడియో అయితే రేపు వస్తుంది. ఈ వీడియో వరకు అయితే ఇదేనమాట. ఓకే.